హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం డైలీ టార్గెట్స్లో భాగంగా అసబ్జాయి కాలంలో కట్టడాలు అనే టాపిక్ని ఇవ్వడం జరిగింది. సో అందులో నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికానిది ఏది? ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల రూపశిల్పి జాస్పర్. ఇది కరెక్టే. మనకు తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ అనేది 1918లో ఆగస్టు 28న ఒక ఫర్మానా ద్వారా నిజాం అలీ ఖాన్ 1400 ఎకరాలు నిర్మించుకోవడానికి ఫర్మానా జారీ చేయడం జరిగింది. సో ఇది మొత్తం విశ్వవిద్యాలయాల్లో, ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో చూస్తే 7వ స్థానం. అదే దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో అయితే 3వ స్థానంలో ఉంటుంది ప్రాచీన విశ్వవిద్యాలయాలు. ఈ ఆర్ట్స్ కళాశాల మొదటి ప్రిన్సిపల్ వచ్చేసి మనకు సర్ రాస్ మసూద్ అన్నట్టు ఆయన. సర్ మసూద్ గాంధీ హాస్పిటల్ను 1854లో ప్రారంభించినప్పుడు కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ మిలిటరీ హాస్పిటల్ అని పిలిచారు. అవును, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఫలక్నామా ప్యాలెస్ వికార్ ఉల్ ఉమ్రా. ఫలక్నామా ప్యాలెస్ నిర్మించింది సర్ వికార్ ఉల్ ఉమ్రా. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. బెల్లా విస్టా అంటే ఆకాశ అద్దం అన్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ అంటే ఆకాశ అద్దం. బెల్లా విస్టా అంటే అందమైన భవనం అని అర్థం. అందమైన భవనం అని అర్థం. ఓకే, ఇది మనకు నిన్నటి సంబంధించిన టాపిక్ సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్ చూద్దాం. ఇది ఇవాళ పేపర్లో మనము మార్నింగ్ పేపర్ చదివి నైట్ అదే పేపర్ నుంచి కొన్ని బిట్స్ చేస్తే గుర్తుంటాయి ఎప్పటికీ. అలాగే మనం కరెంట్ అఫైర్స్ మీద కొంచెం గ్రిప్ సంపాదించవచ్చు. ఎందుకంటే నువ్వు మళ్ళీ రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో అలా ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈరోజు మనకు పేపర్లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఆ టాపిక్ నుండి తీసుకున్న బిట్ ఇది. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఆవిష్కరించబోతున్న జయ జయ హే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడుగా వ్యవహరించనున్నది ఎవరు? అంటే జయ జయ హే తెలంగాణ అనే పాటకి గీతానికి సంగీతం ఎవరు సమకూర్చబోతున్నారు? మొదటి ఆప్షన్ అందశ్రీ. ఇక్కడ రాసింది కాదు, అడిగింది. సంగీత దర్శకుడు అని అడిగాడు. సో సుద్దాల అశోక్ తేజ కాదు, చంద్రబోస్, ఎంఎం కీరవాణి. సో ఈ నలుగురిలో చూసుకుంటే ఎంఎం కీరవాణి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నిన్న మనకు సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీని అలాగే ఎంఎం కీరవాణిని కూడా సన్మానించడం జరిగింది. దీనికి సంబంధించిన చర్చలు నిన్న జరిగాయి. నెక్స్ట్ వైట్లీ గోల్డ్ అవార్డ్ 2024. ఇది విట్లీ గోల్డ్ అవార్డ్ అని ఉండాలి. విట్లీ గోల్డ్ అవార్డ్ 2024 ఎవరు అందుకున్నారు? సో కైలాస్ సత్యార్థి, పూర్ణిమాదేవి బర్మన్, కామి రీటా షెర్ఫా, రస్కిన్ బాండ్. సో వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. కైలాస్ సత్యార్థి కూడా మనకు తెలుసు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్ణిమాదేవి బర్మన్. ఈమె అస్సాంకు చెందిన వ్యక్తి. సో ఈమెకి ఇటీవల ఇంకొక అవార్డు కూడా వచ్చింది. ఎవరికైనా తెలిస్తే అవార్డు ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు కామారీటా షెర్పా ఎవరెస్ట్ 29 టైమ్స్ రీసెంట్గా చూసినాం. రస్కిన్ బాండ్కి సాహిత్య అకాడమీ ఫెలోషిప్ రీసెంట్గా. సాహిత్య అకాడమీ ఫెలోషిప్. నెక్స్ట్ చూద్దాం. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే 2024 యొక్క థీమ్ ఏంటి? ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే మే 22 ఈరోజు. సో మే 22. దీని యొక్క థీమ్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ బీ పార్ట్ ఆఫ్ ద ప్లేన్. సెకండ్ ఆప్షన్ బీ పార్ట్ ఆఫ్ ద ప్లానెట్. థర్డ్ ఆప్షన్ బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఫోర్త్ ఆప్షన్ బీ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్. సో ఇందులో మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఇది కరెక్ట్ ఆన్సర్. మనకు యుఎన్ బయోడైవర్సిటీ ఇయర్ అనేది మనకు 2010. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పర్యాటక సూచిలో భారత్ స్థానం ఎంత? 29, 30, 39, 40. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇందులో మన స్థానం వచ్చేసి 39. మొదటి 3 దేశాలు తీసుకుంటే అమెరికా, స్పెయిన్ అండ్ జపాన్. 5 తీసుకుంటే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా. అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. మొదటగా 3 గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇంకొక 2 కూడా గుర్తుపెట్టుకోండి. అయితే మన ర్యాంకు 39 అన్నాం. ఇందులో కొన్ని పారామీటర్స్ వాళ్ళు ఏవైతే కౌంట్ చేసుకుంటారో ఈ సూచిని తయారు చేయడానికి, అందులో చూసుకుంటే
వ్యయాల పరంగా అంటే ఎక్స్పెండిచర్ వ్యయాల పరంగా చూసుకుంటే మనది 18వ ర్యాంకులో ఉంది. విమాన రవాణాలో చూసుకుంటే 26, రోడ్లు మరియు నౌకాశ్రయం చూసుకుంటే 25. నెక్స్ట్ చూద్దాం. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? సో శిరీష బండ్ల, జయ బడిగ, గోపిచంద్ తోటకూర, జ్యోతి రట్రే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జయ బడిగ. 2025 నాటికి క్షయవ్యాధి అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో బీసీజీ టీకాలు ఎన్ని ఏళ్ళు నిన్న వారికి వేయనున్నారు? ఆప్షన్స్ బీసీజీ టీకాల గురించి 5, 14, 18, 21. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 18. సో ఇది 2025 నాటికి క్షయవ్యాధిని అంతం చేయాలనే ఉద్దేశంతో సో ఈ 18 ఇయర్స్ నిండిన వారందరికీ కూడా ఈ టీకాలు వేయాలని, దానికి ఇంటింటి సర్వే చేయాలని నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీసీజీ అంటే తెలుసు, బాసిలి, కాల్మెట్టి, గురాన్. బాసిలి, కాల్మెట్టి, గురాన్ అంటాం బీసీజీని. సో ఇది మనకు టీబీని నివారించడానికి కేంద్ర ప్రభుత్వ ఇనిషియేటివ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటగా 17 జిల్లాలను సెలెక్ట్ చేసి అందులో 18 ఏళ్ళు నిండిన వారికి దీన్ని ఇవ్వాలనుకుంటున్నది. సో దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం. 60 ఏళ్ళు పైబడిన వారికి అందరికీ, 60 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి, అలాగే బిఎంఐ 18 కంటే తక్కువ ఉన్నవారు, దాంతోపాటు ఆల్కహాల్ తీసుకునేవారు, స్మోక్ చేస్తున్నవారు, అంతా అంటే ఇప్పుడు కాకుండా ముందు అంటే గతంలో చేసిన వారు, తర్వాత ఆల్రెడీ టీబీ ఉన్న వాళ్ళకు దగ్గరగా ఉన్నవారు, ఈ కుటుంబ సభ్యులు, వీళ్ళ ఇంట్లోని కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంటింటి సర్వే చేయాలని దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టీబీ డే, ట్యూబర్కులోసిస్ డే అనేది ఉంది మనకు. సో అది 24th మార్చ్. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది 2023లో కూడా ఇదే థీమ్ ఉండడం జరిగింది.